Okay, so let's see about looping statements. Let's see about your looping statement. To iterate same statement, okay, for a certain times, we use looping statements. So in JavaScript, we have different looping statements, such as like for loop, for each loop, okay, while loop. If for each loop lo manaki we have 3 types. Okay, hammer చూద్దాం. While loop, do while. Okay, so we have these loops available in JavaScript. Okay, so loop అనేది దానికి ఎందుకు వాడతాం మనం? సేమ్ స్టేట్మెంట్ని మల్టిపుల్ టైమ్స్తో ఐటరేట్ చేయాలనుకుంటే, ఓకే, సో డేటాని పారామీటరైజ్ చేయాలనుకుంటే, డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డేటాని పారామీటరైజ్ చేయాలంటే, ఓకే, విల్ బీ యూజింగ్ యువర్ లూప్స్. ఓకే, లెట్స్ సీ అబౌట్ ఫర్ లూప్. ఫర్ లూప్ అనేది చూద్దాం. ఫర్ లూప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ definite loop which allows user to iterate same set of statements. Okay, so the major good thing about this one is it has a starting point as an ending point and self increment factor. It has self increment factor. Okay, so the syntax is, one more thing I forgot to tell about starting point, ending point. So using this starting point and ending point, a condition will be built. ఏమవుద్ది, స్టార్టింగ్ పాయింట్ని ఎండింగ్ పాయింట్ యూస్ చేసుకొని ఒక కండిషన్ బిల్డ్ చేస్తాం. ఓకే, సో దిస్ కండిషన్ will define that how many times this loop should get executed. అంటే నువ్వు రాసిన కండిషన్ బట్టి మనం ఏం చెప్తాం, ఆ లూప్ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలనేది డిఫైన్ చేస్తుంది. ఓకే, సో మనకి ఇదేముంటాయి, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. ఓకే, ఆ ఎండింగ్ పాయింట్ నథింగ్ బట్ విచ్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ అబౌట్ హౌ మెనీ టైమ్స్ దిస్ లూప్ షుడ్ గెట్ ఎగ్జిక్యూటెడ్. తర్వాత సెల్ఫ్ ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, so let's see about your syntax of a for loop. For let some variable is equal to your starting value, okay, semicolon, okay, some variable less than or equal to less than or equal to, okay, your ending point, semicolon, I plus plus. Okay, so now we have to create some variable here and we have to tell that from which value I want to start. Okay, 0 in start చేయాలి, 1 in start చేయాలని. తర్వాత నీ లూప్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నావో అన్నిసార్లు నువ్వు చెప్పాలి. సరే 30 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను అంటే
ఈ స్టార్టింగ్ వాల్యూ 30 కన్నా తక్కువైనంతసేపు ఎగ్జిక్యూట్ అవుతానే ఉండని చెప్తాం. ఓకే, ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే నీ లోపలికి వచ్చి ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే బాడీ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, సో హౌ ఏ ఫర్ లూప్ will work. Okay, so step 1, what will happen here is initialize a variable with some value. Okay, so first time what is the guys are able to see the drawing here? No, this one. ఇప్పుడు ఓకే. Yes. Okay, so first time of the will be using this starting value. ఇది ఫస్ట్ ఈ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దెన్ స్టెప్ నెంబర్ 2, చెక్ కండిషన్. ఇఫ్ ట్రూ బాడీ గెట్ ఎగ్జిక్యూటెడ్ అంటే ఏమవుద్ది ఇప్పుడు మనకి ఈ కండిషన్, దిస్ ఈస్ కాల్డ్ మై స్టెప్ నెంబర్ 2. ఇది ట్రూ అయితేనే, ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితేనే అప్పుడు ఏమవుద్ది, దెన్ ఆల్ ద వే ఇట్ విల్ కమ్ టు మై బాడీ. ఓకే, అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. నీ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. నెక్స్ట్, అజ్యూమ్ దీస్ ఆర్ మై స్టేట్మెంట్స్. వన్స్ మై స్టేట్మెంట్స్ ఆర్ కంప్లీటెడ్, then where it will go? It will go to my increment factor. This is my step number 3. Step number 4, once increment is completed, again it will come and check this condition. Step number 4. Okay, once this condition is true, then again it will go and execute your body. Okay, so first time of the ఈ వేరియబుల్ డిక్లరేషన్ అనేది ఇన్స్టలేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఇక్కడ ఇచ్చిన కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేస్తేనే నా బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. బాడీ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుద్ది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇట్లా కమెంట్ చెక్ అండ్ యువర్ కండిషన్. మళ్ళీ ఈ కండిషన్ ట్రూ అయితేనే అగైన్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అట్లాగా నీ కండిషన్ ఫెయిల్ అయినంత వరకు, టిల్ యువర్ కండిషన్ ఈస్ గోయింగ్ టు గెట్ ఫెయిల్, ద బాడీ ఆఫ్ ద లూప్ ఈస్ గోయింగ్ టు బి కీప్ ఎగ్జిక్యూటింగ్. Okay, at one point of time this condition will get fail. In such cases, right, your body will never get executed. Condition fail అయితే బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు మనకి. Everyone clear? Any questions? No. Good. Vaishnavi? No questions. Clear? Yeah. Okay, so now print 1 to 2 numbers. Print 1 to 10 numbers. So normal మనం ఏం చేస్తాం, 1 to 10 numbers రాయమంటే console dot print ఏం చేస్తాం, will be keep printing like this 1 అని, right? Similarly will be typing as 2, similarly 3. ఇట్లా రాస్తా వెళ్తామా, ఇదేమైంది మనకి కోడ్ డూప్లికేట్ అయిపోతుంది కదా. సేమ్ స్టేట్మెంట్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాం. సో ఇన్స్టెడ్ మనం ఏం చేస్తామండి, చూడండి, విల్ బి రైటింగ్ యువర్ ఫర్ లూప్. సో ఫర్ లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు,
నేను 10 టైమ్స్ రిపీట్ చేయాలనుకున్నాను బికాజ్ నేను 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలి. అంటే నా లూప్ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి, రన్ అవ్వాలి, 10 టైమ్స్ రన్ అవ్వాలి. సో ఐమ్ గోయింగ్ టు గివ్ మై 1 less than or equal to 10 I plus plus open curly braces and close the curly braces. So now I'll be using my console.log of I. console.log of I. సో ఇక్కడ ఐ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఐ వాల్యూ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను నేను. ఓకే, ఐ రిపీట్ అగైన్, సీ హియర్. సో ఫస్ట్ ఏమవుతుంది నాకు, సో ఐ ఈజ్ గోయింగ్ టు గెట్ ఇనిషియలైజ్ హియర్. ఓకే, దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 1. ఓకే, దిస్ ఈజ్ స్టెప్ నెంబర్ 2 where it is going to check your condition. Okay, so once this is condition is true, then what will happen, this logic will get execute. ఓకే, సో ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి తర్వాత కండిషన్ చెక్ చేసుకుంది. ఓకే, సో కండిషన్ చెక్ చేసి ట్రూ అయింది కాబట్టి ఈ బాడీలోకి వచ్చి ఐ వాల్యూ, కరెంట్ ఐ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఐ వాల్యూ ఇక్కడ ప్రింట్ చేసేసాను నేను. ఓకే, సో ఈ లాజిక్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది కంట్రోల్, ఇట్ విల్ గో టు మై ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్. ఓకే, ఇనిషియల్ ఐ వాల్యూ ఎంత ఉంది మనకి, 1 ఉంది. ఇప్పుడు ఇంక్రిమెంట్ అయింది కాబట్టి ఐ వాల్యూ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత దిస్ ఈజ్ మై స్టెప్ నెంబర్ 3. తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, అగైన్ ఇట్ విల్ కమ్ అండ్ చెక్ యువర్ కండిషన్ హియర్. సో ఐ లెస్ దెన్ 2 ఈజ్ లెస్ దెన్ 10 కదా, 10 కాబట్టి అగైన్ ఇట్ విల్ కమ్ అండ్ ఎగ్జిక్యూట్ హియర్. ఓకే, సో 2 ప్రింట్ అవుతుంది. 2 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఐ ప్లస్ ప్లస్ అయింది. అట్లాగా ఐ వాల్యూ ఎంత అయింది ఇప్పుడు, 3 అయింది. సో అలాగా ఎప్పుడైతే ఐ వాల్యూ 11 అవుతుందో, ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఐ విల్ బికమ్ 11. సో ఆ టైం అప్పుడు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకు, ఈ కండిషన్ ట్రూ కాదు కాబట్టి ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఓకే, సో దిస్ ఈస్ హౌ యువర్ ఫర్ లూప్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో లెట్స్ సీ దిస్. See here I got the values that are getting printed from 1 to 10. So let me show you in a slow step by step వాట్ ఎవర్ ఇప్పుడు ఏమైతే చెప్పానో అవన్నీ మీకు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో లెట్ మీ ఎగ్జిక్యూట్ ఇన్ డీబగ్ మోడ్. So keep a eye on this yellow color ring, this one. ఈ మార్క్ చూడండి ఒకసారి. దిస్ విల్ బి కీప్ షిఫ్టింగ్. సో ఫస్ట్ ఏం జరిగింది, ఐ ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ జరిగింది. ఐ ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ జరిగింది. సో ఇనిషియలైజ్ జరగడం వల్ల నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఇటు మూవ్ ఆన్ టు ద కండిషన్, అంటే కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేసుకుంది. ఇది ట్రూ కాబట్టి ఐ వాల్యూ ఎగ్జిక్యూట్ అయింది. ద లాజిక్ ఏమైతే ఉందో ఆ బాడీ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ద కంట్రోల్ వెంట్ టు ఐ ప్లస్ ప్లస్, చూసారు ఇక్కడ, ద కంట్రోల్ వెంట్ టు ఐ ప్లస్ ఇంక్రిమెంట్కి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. దెన్ ఆటోమేటికలీ ఇట్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ మై బాడీ. ఓకే, సో లైక్ వైజ్ ద లూప్ విల్ బి కీప్ ఎగ్జిక్యూటింగ్ టిల్ ఐ ఈజ్ గోయింగ్ టు బికమ్ 11. సో ఎప్పుడైతే ఐ 11 అవుతుందో ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఆటోమేటిక్ టెర్మినేట్ అయిపోద్ది. ఓకే, సో వీ హ్యావ్ ఎ స్టార్టింగ్ పాయింట్, వీ హ్యావ్ ఎ ఎండింగ్ పాయింట్ అండ్ వీ హ్యావ్ సెల్ఫ్ ఇంక్రిమెంట్ ఫ్యాక్టర్ అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి డిఫైన్డ్ యాజ్ డెఫినెట్ లూప్. అంటే నీకు ఖచ్చితంగా ఎన్నిసార్లు అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో అదే నేను 10 to 1 ప్రింట్ చేయాలంటే యూ హ్యావ్ టు రైట్ లాజిక్ ఇన్ ద రివర్స్. ఐ ఈక్వల్ టు 10, ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఐ ఇంక్రిమెంట్ చేయను, ఇక్కడ డిక్రిమెంట్ చేస్తాను. సో ఫస్ట్ ఐ వాల్యూ ఎంత అయింది, 10 అయింది. సో ఐ వాల్యూ 0 కన్నా తక్కువే కదా, 0 కన్నా తక్కువే కాబట్టి ఇట్లా కమెంట్ ప్రింట్ 10 హియర్. తర్వాత ఐ మైనస్ మైనస్ అప్పుడేమవుద్ది, 9 అవుద్ది. సో అట్లాగా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఓకే, 0 కన్నా తక్కువ అయిపోద్ది ఐ వాల్యూ. సో ఈ కండిషన్ ఫెయిల్ అవుద్ది. సో ఇట్ విల్ గెట్ టెర్మినేట్ దెన్ అండ్ దెన్. Okay, now if you see it will start print from your reverse order. Clear? అది ఇందాక డీబగ్ మోడ్ లో చూపించారు కదా, మనకి నాకు రిమెంబర్ ఇది వరకు డీబగ్ మోడ్ లో చూసినప్పుడు ఎవ్రీ ఇంక్రిమెంట్ అనేది ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకొని మనకు చూపిస్తుండే. ఇక్కడ అలా చూపించలేదు, ఆర్ డిడ్ ఐ మిస్ వాచింగ్?
ఎక్కడ ఇంక్రిమెంట్ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? అంటే ఇదివరకు మీరు చూపించినప్పుడు చెల్లినప్పుడు ఎప్పుడైనా మనకి డీబగ్లోని ఐ 2 అయింది, పై 3 అయింది, లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అట్లా ఒక ఇంటర్నల్ అదా నువ్వు చూపిస్తానండు. ఏం చేస్తారంటే మీరు ఐ వాల్యూ ఎంత చూసుకోవాలంటే జస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి. నేను డీబగ్ క్లాస్ ఇది అందరూ ఉంటే చెప్దాం అనుకున్నా. సరే అయితే బ్రదర్, ఓకే ఓకే. ఓకే షిట్టల్ ఎక్స్క్లూజివ్గా ఉంటే పర్లేదు, నాకు జస్ట్ ఆ నోటిఫికేషన్ కనబడలేదు. డోంట్ వరీ. ఓకే, సో నీ క్వశ్చన్కి ఏం చేస్తావంటే ఈ ఐ వాల్యూ సెలెక్ట్ చేయి. ఆహా, సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇవ్వు. ఇక్కడ యాడ్ టు వాచ్ అని ఒకటి ఉంటుంది. అచ్చా. సో నువ్వు ఇక్కడ కానీ యాడ్ టు వాచ్ చేసావంటే ఇక్కడ ఈ వాచ్ విండోలో నీ ఐ వాల్యూ ఎంత ఉందో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈక్వల్ 10. ఓకే ఓకే ఓకే, సో ఎగ్జిక్యూటివ్ కాబట్టి మళ్ళీ ఐ వాల్యూ తగ్గింది చూడు, 9 వచ్చింది. ఓకే ఓకే ఓకే. వాచ్ పెట్టుకోవడం ఠీకే. సో క్యూవీగా మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకి, ఎలా ఉంటాయంటే ఎదర్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ లెవెల్, కొత్త స్క్రిప్ట్స్ రాయడానికి వాటికి. సమ్టైమ్ మనకి మెయింటెనెన్స్ కూడా వస్తుంది, ఎవడో రాసిన స్క్రిప్ట్స్ మనకు వస్తాయి. సో అప్పుడు ఏం చేయాలి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు యూ షుడ్ నాట్ రీచ్ అవుట్ ఇమీడియట్లీ దెమ్ సేయింగ్ దట్ ఈ స్క్రిప్ట్ వర్క్ అవ్వట్లేదు అని. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ స్క్రిప్ట్. స్క్రిప్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే ఎలా చేయగలుగుతాం, లైన్ బై లైన్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకుంటూ పోవాలి. అప్పుడు ఏం చేస్తాం, విల్ యూజ్ యువర్ డీబగ్. సో డీబగ్ విల్ ప్లే మేజర్ రోల్. క్యూవీకి డెవలపర్స్కి ఎవరైనా సరే కోడ్ రాస్తున్నామంటే డీబగ్ స్కిల్స్ ఖచ్చితంగా తెలియాలి. సో దట్ విల్ కమ్ స్లోలీ, డోంట్ వరీ. Okay, so now I know that how to print the numbers from 1 to 10. Okay, so let's write a small logic to print some 2 table or 5 table or something. So I won't say this is a very good logic, but still so for beginners who are going to learn, ఎవరైతే నేర్చుకుంటున్నారో సో వాళ్ళకి స్మాల్ లాజిక్ రాయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఇక్కడి నుంచి గోయింగ్ ఫార్వర్డ్ రైట్, వాట్ యు వాంట్ టు డూ హియర్ ఈస్, మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే వెన్ ఎవర్ వి రైట్ ఏ లాజిక్, థింక్ హౌ డు వి మేక్ ద లాజిక్ యాజ్ ఏ రీయూజబుల్ లాజిక్. రీయూజబుల్ లాజిక్ కింద ఎలా మార్చగలుగుతాం అనేది ఆలోచించండి. వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు రైట్ ఏ లాజిక్, థింక్ హౌ డు వి మేక్ ద లాజిక్ యాజ్ ఏ రీయూజబుల్ లాజిక్. Okay, or try to, okay, so very simple. Reusable అంటే we have to parameterize. గుర్తుపెట్టుకున్నామా, parameterize. మన డేటాని పారామీటరైజ్ చేయాలి. రీయూజబుల్ అంటే పారామీటరైజేషన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. నేను 2 star 1 is equal to 2. Okay, 2 star 2 is equal to 4. 2 star 3 is equal to 6. సో నేను ఇప్పుడు సేమ్ టేబుల్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ ద సేమ్ టేబుల్. ఓకే, సో ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే see what is static data and what is dynamic data here. ఇక్కడ స్టాటిక్ డేటా ఏంది, డైనమిక్ డేటా అని చూడండి. సో ఇక్కడ గమనించినట్లయితే నేను ఈ లైన్ ఆఫ్ స్టేట్మెంట్లో 2 స్పేస్ స్టార్, ఓకే, ఇక్కడ సంథింగ్ నెంబర్ ఏదో ఉంది, ఈ నెంబర్ మారిపోతా ఉంది చూడండి. ఇక్కడ 2 స్టార్ అనేది కాన్స్టెంట్గా ఉంది అన్ని లైన్స్లో. ఈ 1, 2, 3 ఇది మారిపోతా ఉంది. సో దానికి కర్లీ బ్రేసెస్ పెట్టాను ఇక్కడ నేను. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఏదో సంథింగ్ చేంజ్ అవుతుంది ఇక్కడ నాకు. ఇది కాన్స్టెంట్గా వెళ్ళలేదు అంటే 2 ఇంటూ ఈ వాల్యూ. ఓకే, ఈ రెండు ఇస్తేనే నాకు ఈడ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ మై ఫార్మాట్ ఇస్ అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇవన్నీ స్టాటిక్ డేటా కింద పెట్టేసుకుంటా. ఏది 2 స్టార్ 1 ఈక్వల్ టు 1. సో ఈ కర్లీ బ్రేసెస్ లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ మాత్రం రాయాలి ఇప్పుడు నేను. అంటే డైనమిక్గా వస్తుంది ఆ డేటాని. సో ఆ డైనమిక్ వచ్చే డేటా ఎలా వస్తుందో చెక్ చేద్దాం ఇప్పుడు మనం.
ఓకే, సో నేను లెట్ టేబుల్ ఫార్మాట్ ఆఫ్ టైప్ స్ట్రింగ్ ఈక్వల్ టు, ఓకే, సో ఇక్కడ ఏం చేసాను చూడండి, ఇక్కడ నేను 2 బ్యాక్ స్టిక్స్ వాడాను. ఓకే, 2 స్టార్ $i అంటే ఐ వాల్యూ ఏదైతే వచ్చిందో స్టార్టింగ్ నాకు. ఓకే, లెట్ మీ చేంజ్ దిస్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20 instead of i plus plus. ఓకే, $i అంటే ఐ వాల్యూ ఏదైతే వస్తుందో అది ఇక్కడ అపెండ్ చేస్తున్నాను. ఈక్వల్ టు అనేది కాన్స్టెంట్, నాకు ఎప్పుడు మారదు. తర్వాత $2 into i, 2 into i is nothing but 2 into 1 equal to 2. సో అట్లాగా నాకు ఐ వాల్యూ 21 అయినంత వరకు ఈ లూప్ తిరుగుతూనే ఉంటుంది. ఆటోమేటిక్గా మై టేబుల్ విల్ గెట్ ప్రింట్. ఓకే, సో console.log of my table format. Okay, so let me run this and I can see the table is getting printed here. See here, constant values అట్లా వదిలేసాను నేను, ఓన్లీ డైనమిక్ వాల్యూస్ మాత్రం పారామీటరైజ్ చేశాను. సో ఐఎమ్ పారామీటరైజింగ్ ద వాల్యూ ఆఫ్ ఐ హియర్ అండ్ యూజింగ్ దట్ సేమ్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు పారామీటరైజ్ ద వాల్యూ ఆల్సో హియర్. Any 40 questions? వరకు ప్రింట్ అయింది ఇంకా 20 వరకు లెస్ దాన్ ఈక్వల్ 20 ఇచ్చాం కదా, అవును 40 వరకు ప్రింట్ అయిపోయింది కదా. అవును, 2 into 20 కదా, 40 కదా. 2 into 20 కదా, అంటే ఈ లూప్ 20 టైం తిరగదు ఇప్పుడు. ఎనీ క్వశ్చన్స్ అదర్స్? Anyone? Shall we move on? ఎస్, Next one is going to be called as while loop. Okay, so what do you mean by while loop? While loop is called as a infinite loop. Okay, it will not have any increment, decrement or self initialization. Okay, it will not have increment, decrement or self initialization window. Okay, so this will work purely on a condition. Okay, so we need to write explicit code. So we need to write explicit code to make the condition get failed. Okay, so we need to write condition to get failed. Mane rayali. Okay, so if we forget to write condition failing statement, then this loop will be executing continuously. ఎక్కడ బ్రేక్ అవ్వదు, కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్ దెన్, విల్ గెట్ ఎగ్జాస్ట్ with the resources
Okay, and we'll run into memory issues like stack overflow, etc. Okay, you should be little cautious while writing your while loop. Okay, so now let's see the syntax of your while loop. There is a keyword called as while. There is a keyword called as while. Open parenthesis, close parenthesis, open curly braces, and close curly braces. So we have to write our logic in between this block. Okay, we'll be writing your logic here. Okay, here we'll be writing your కండిషన్ విల్ బి రైటింగ్ యువర్ కండిషన్. చూడండి ఇక్కడ మనకి ఇన్స్టలేషన్ లేదు మనకి. ఓకే, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ ఫ్యాక్టర్ కానీ లేదు. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు రైట్ అవర్ లాజిక్ టు ఫెయిల్ దిస్ కండిషన్. ఓకే, సో వీ హ్యావ్ టు రైట్ ఎ లాజిక్ టు ఇంక్రిమెంట్ యువర్ టు ఇన్స్టలైజ్ యువర్ వాల్యూస్. సో లెట్స్ సీ దట్ నౌ. Same thing, I want to print so in while loop I want to print 1 to 10 numbers print చేయాలి. ఓకే, సో నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడ let I equal to 1 అని చెప్పి I'm going to create a variable I equal to 1. Now I'm going to write a logic while I is less than or equal to 10. I is less than or equal to 10. Open curly braces, close curly braces. 1 second. Okay, so console.log I less than or equal to 10. Okay, now what I'm going to do, I'm going to print my console.log of I. సో ఇక్కడ ఏమైంది చూడండి, బాగా గమనించండి. లైన్ నెంబర్ 12లో నేను వేరియబుల్ ఇన్స్టలైజ్ చేశాను I ఈక్వల్ టు 1 అని. తర్వాత కండిషన్ దేని మీద రాశాను, ఈ I వాల్యూ మీద రాశాను. బికాజ్ ఈ I అనేది నాకు 10 లెస్ దెన్ 10 అనేంత వరకు ఈ లూప్ తిరుగుతూ ఉన్నది. ఎప్పుడైతే I ఈక్వల్ టు 11 అవుతుంది బ్రేక్ అయిపోవాలి. ఓకే, సో అందుకని కండిషన్ ఇక్కడ ఇచ్చాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుంది, ఈ I వాల్యూ ఇంక్రిమెంట్ ఇన్స్టలైజ్ అయ్యి ఈ కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్ చెక్ చేసుకొని ఇది ఎప్పుడైతే ట్రూ అవుతుందో అయిన తర్వాతే నాకు లైన్ నెంబర్ 14 అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, సో 14 ఎగ్జిక్యూట్ అయిపోయింది. కానీ నాకు ఎక్కడ కూడా నాకు ఈ I వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వాలని చెప్పి లాజికే లేదు ఇక్కడ. సో లేకపోవడం వల్ల ఏమవుతుంది చూడండి ఒకసారి, జీవితాంతం I వాల్యూ 1లో మిగిలిపోతుంది. ఇట్ విల్ బీ లైక్ 1 ఓన్లీ. సి నౌ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఈస్ గోయింగ్ టు బి కాల్ ఇట్ యాజ్ ఇన్ఫినైట్ లూప్. దీన్ని ఇన్ఫినైట్ లూప్ అంటాం మనం. ఈవెన్ ఐ కెనాట్ కిల్ దిస్ వన్, ఐ హ్యావ్ టు గో అండ్ కిల్ ఎక్స్ప్లిసిట్లీ. Okay, so we should be little cautious when we guys are going to write the logic. Even I cannot stop. టెర్మినల్ క్లోజ్ చేయాల్సిందే. Okay, so be very cautious when you are writing logic of a while loop. Okay, be very cautious. So then now to overcome that problem, what I want to do, I want to increment the value of I to +1 every time. Now let me go and execute this. Still it is executing. Okay, so let me do one thing, let me kill this. Okay, now let me run this. So this is the way how we are going to execute your while loop. This is the way how we are going to execute your while loop.
ప్రతాప్, ఇక్కడ చిన్న క్వశ్చన్, యాడింగ్ టు ది జస్టిఫికేషన్ దట్ యూ గేవ్ మీ ఆన్ ద చాట్. నేను ఈ i++ ని console.log.i లోపల పెట్టాను అనుకోండి. i++ని i++ తర్వాత console.log పెట్టాను. ఇది కింద లైన్లో ఇప్పుడు అక్కడ పెట్టాను. ఏమవుతుంది నాకు? ఇప్పుడు ఎలా పెట్టినా సరే నేనేమంటున్నానంటే, అంటిల్ అన్లెస్ 13th లైన్ అనేది కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకి ఆ బ్రేసెస్ లోపల రావాలి. అంతే. అయితే బ్రేసెస్ లోపల రాకూడదు కదా. అలాంటప్పుడు నాకు మొన్న 10 ఎలా ప్రింట్ అయింది అని. లెట్స్ డీబగ్ ఇట్. అంటే ఇక్కడ తీసేసేయండి, ఈక్వల్ టు తీసేసేయండి అక్కడ 13th లైన్లో 9 వరకు ప్రింట్ అవ్వాలి ఇక్కడ. ఓకే, లెట్స్ సీ. ఓకే, okay, now I equal to 1, right? Yeah. So it is checking the condition. Okay, I వేరే ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ చూడండి, వాచ్ విండో I equal to 1 ఉంది. ఓకే, ప్రూవ్ అయింది. ఇప్పుడు నాకు ఎంత ప్రింట్ అవ్వాలి? 2 ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇట్స్ నాట్ ప్రింటింగ్ 1 ఎందుకు ప్రింట్ అవ్వట్లేదు? ఎందుకంటే మనం I వేరేకి ఇంక్రిమెంట్ చేస్తున్నాం కాబట్టి 1 ప్రింట్ అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు 3 అయింది. సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. 8 9 ఓకే, ఇట్ విల్ ప్రింట్ 9. తర్వాత మళ్ళీ వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఎంత? కండిషన్ ఫెయిల్ అయింది. i++ కదా, ఎంత అయింది ఇప్పుడు? 10 అయిపోయింది. ఎందుకంటే లోపల రాకూడదు అన్నారు కదా. అంటే I వేల్ ఎంత? 9 కదా. 9 10 కన్నా తక్కువే కదా. చూడు ఇక్కడ ఇప్పుడు ఓకే, రైట్. ఇప్పుడు I వేల్ ఎంత అయింది? 9 ఇప్పుడు ఓకే. ఇప్పుడు i++ 10 అయిపోయింది నీకు. ఓకే, 10 ప్రింట్ అయింది. 2 నుంచి 10 ప్రింట్ అయింది. ఓకే, 10 లెస్ దాన్ ఇక్కడ 10 కాదు కదా. సో ఇట్ వోంట్ ఎంటర్ ఇంటూ దట్. ఓకే, సో దిస్ హౌ యువర్ లాజిక్ ఇస్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, డీబగ్ చేయలేదు రోజు. ఓకే, క్లియర్? ఎస్. Any questions? Anyone? Anyone? Any questions? No. Okay, now let's see about your so do while key while difference చూద్దాం. ఓకే, వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ డూ అండ్ వైల్? సో డూ వైల్లో ఏం జరుగుతుందంటే అట్లీస్ట్ వన్స్ నీ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే స్టార్టింగ్ ఎటువంటి కండిషన్ చెక్ చేయదు. ఇంతకుముందు మనకు వైల్కి ఏమైంది? వైల్లో స్టార్టింగ్ కండిషన్ చెక్ చేసేది. ఆ కండిషన్ ట్రూ అయితే నీ బాడీ ఎగ్జిక్యూట్ అయ్యేది. కానీ డూ వైల్ ఏం జరుగుతుంది? ఎటువంటి కండిషన్ చెక్ చేయదు, డైరెక్ట్గా నీ బాడీ లోపల లాజిక్ ఏదైతే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ లాజిక్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. అంటే అట్లీస్ట్ వన్స్ నా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన క్యూఏలో ఒక బటన్ మీద క్లిక్ చేస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ ఆ బటన్ క్లిక్ అవ్వచ్చు. ఓకే, ఆ బటన్ ఉండొచ్చు లేకపోవచ్చు. అది ఎప్పుడు ఉంటుందో తెలియదు నాకు అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, బేస్డ్ అపాన్ టెస్ట్ డేట్, నాకు వచ్చే టెస్ట్ డేట్ ఎలా ఉంటుంది నాకు కంట్రోల్ లేదు. వచ్చే టెస్ట్ డేట్ బట్టి నాకు బటన్ అనేది డిస్ప్లే అవుతుంది. బట్ అట్లీస్ట్ వన్స్ ఆ బటన్ అనేది క్లిక్ అవ్వాలి నాకు.
అనుకుందాం. సో అలాంటి టైంలో ఏం చేయగలుగుతాం మనం, విల్ బీ యూజింగ్ దిస్ వైల్ లూప్. అంటే నా లాజిక్ అనేది అట్లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మాత్రం విల్ బీ యూజింగ్ దిస్ డూ వైల్ లూప్. ఓకే, సో ఫస్ట్ ఏం జరుగుతుంది, ఎటువంటి కండిషన్ చెక్ చేయదు, నీ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నీ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత రైట్ ఇట్ విల్ గో టు వైల్ బ్లాక్. ఈ వైల్ బ్లాక్లో ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయితేనే నాకు ఇలా సెకండ్ టైం అంటే సెకండ్ ఐటరేషన్ నుంచి నాకు ఈ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఐటరేషన్ ఇట్ వోంట్ చెక్ ఎనీ కండిషన్, లాజిక్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. సెకండ్ ఐటరేషన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. ఓకే, so this is how we are going to utilize your while and do while loops. While and do while loops. Anyone, any questions here? సో బేసికల్గా ప్రతాప్ ఇక్కడ డూ వైల్లో డిఫరెన్స్ ఏంటంటే మనం కండిషన్ అనేది కింద ఇస్తున్నాం కాబట్టి అల్టిమేట్ గా అది ఒకసారి ప్రింట్ అయ్యి తర్వాత నుంచి కండిషన్ ఉంది కాబట్టి కండిషన్ బేస్ చేసుకుని వెళ్ళడం లేదని అంతే. So break. This is a keyword which is used to break a running loop. Break a running loop. Okay. So to break a loop, okay. Break a loop. Use a condition and break the loop using this keyword. ఓకే, సో ఎప్పుడైతే రన్నింగ్ లూప్ ఉంది, ఆ లూప్ నుంచి బయటకు రావాలి, ఆ లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎలా ఎగ్జిట్ అవుతారు, యూజ్ సమ్ కండిషన్, ఏదో కండిషన్ చెక్. ఓకే, ఏదో కండిషన్ ఇన్సర్ట్ చేసి ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే నేను ఈ లూప్ నుంచి బయటకు రావాలనుకున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ రైట్ ఏ లాజిక్ ఆఫ్ less than or equal to 30 అనుకుందాం. ఓకే, నాకు ఎప్పుడైతే ఐ వాల్యూ గ్రేటర్ దాన్ 5 అయింది అనుకో, ఎప్పుడైతే ఐ వాల్యూ ఐ ఈక్వల్ టు 5 అయింది అనుకుందాం. ఓకే, ఇఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 5, ఓకే, ఐ నీడ్ టు బ్రేక్ మై లూప్. నేను లూప్ బ్రేక్ చేస్తాను. ఓకే, సో ఇఫ్ నాట్ ఐ విల్ బి console.log of i. సో ఇప్పుడు ఏమో చూడు, నాకు ఎగ్జాక్ట్గా 1 to 4 ప్రింట్ అవుతుంది, అది 0 to 4 ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి ఎప్పుడైతే ఐ ఈక్వల్ టు 5 అయిందో నా లూప్ అని బ్రేక్ అయిపోతుంది. దో నేను 50 times 30 times ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పాను, బట్ స్టిల్ నేను ఇచ్చిన కండిషన్ బట్టి ఆన్ గోయింగ్ ఎగ్జిక్యూట్ అవుతున్న లూప్ని బ్రేక్ చేసి బయటకు వచ్చేస్తుంది. మేక్ సెన్స్? క్లియర్ about break? Now let's see about continue. So based upon some condition I want to skip my transaction. అంటే స్టాప్ చేయకూడదు, స్కిప్ చేసేయాలి. అంటే ఈ లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సపోజ్ ఒక ఎక్సెల్ రీడ్ చేస్తున్నారు, ఒక నల్ వచ్చింది, ఒక ఎంటీ వచ్చింది, అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ ట్రాన్సాక్షన్ మొత్తం స్కిప్ చేసేయాలి, ముందుకెళ్ళాలి, నేను స్టాప్ చేయకూడదు. ఓకే, సో కరెంట్ లూప్ని స్టాప్ చేయకుండా స్కిప్ చేయాలంటే విల్ బి యూజింగ్ యువర్ కంటిన్యూ. నౌ సి, ఎప్పుడైతే ఐ వాల్యూ ఈక్వల్ 5 అవుతుందో 5 ప్రింట్ కాదు నాకు, చూడండి ఇక్కడ, ఎందుకంటే స్కిప్ అయిపోయింది, ఇక్కడ 4 and 6 వచ్చింది చూడండి ఇక్కడ. సో ఇఫ్ యూ వాంట్ టు స్కిప్ ద కరెంట్ రన్నింగ్ లూప్ ట్రాన్సాక్షన్స్ విల్ బి యూజింగ్ యువర్ కంటిన్యూ కీవర్డ్. డోంట్ వరీ, ఐ విల్ షో యూ వేర్ ఆర్ వి గోయింగ్ టు యూజ్ దీస్ 2 keywords. ఓకే, fine. Any questions? Yeah, brother. Okay, so let me stop the recording.